హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. ఇందులో వచ్చేసి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి, అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళకు, ఉప్పల్ నుండి వచ్చే వాళ్ళకు ఇది ఇక్కడికి రావచ్చు. అయితే ఉప్పల్ నుంచి వస్తుంటే మేడిపల్లి నుంచి లెఫ్ట్ తీసుకుంటే చెంగిచెర్ల మీదుగా ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. అట్లాగే హబ్సిగూడ నుంచి ఈ చెర్లపల్లికి చేరుకోవచ్చు. ఇక్కడ ఈసీఎల్ నుంచి కూడా చెర్లపల్లికి చేరుకోవచ్చు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ మనం ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు. హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు ఉన్నప్పటికీ రద్దీ దృష్ట్యా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడవచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది కొత్త బిల్డింగ్. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ రెండు ఉన్నాయి. ఒకటేమో ఆ బిల్డింగ్ ఆనుకొని ఎదురుగా వెళ్తుంది. ఇటువైపు వచ్చేసేమో ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది కనబడుతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ చివరి వరకు వెళ్ళేసి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కి మెల్లిగా వెళ్తూ ఉంటే మనకు ముందుగా ఏమేమి వస్తాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నీ కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉందాము. ఎదురుగా కనబడుతుంది మెయింటెనెన్స్ షెడ్డు ఇక్కడ కనబడుతుంది కదా. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడొచ్చు, చాలా పొడుగున్నది. వెడల్పు కూడా బాగానే ఉంది. ఇక్కడ చూస్తే మనకు మెయింటెనెన్స్ షెడ్ కనబడుతుంది. ఇది మెయింటెనెన్స్ షెడ్. ఇందులో వచ్చేసి 1 2 3 4 ట్రైన్స్ అయితే మెయింటెనెన్స్ షెడ్లోకి వెళ్ళడానికి వీలుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు స్క్రీన్ చూడొచ్చు. ఏ ట్రైన్స్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతాయి అనేది ఈ స్క్రీన్ ద్వారా తెలుసుకోవచ్చు. స్క్రీన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఈ ట్రైన్ వాషింగ్స్ 1 2 3 4 వాషింగ్స్ ఉన్నాయి. 4 వాషింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో 4 వాషింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ వాషింగ్ ప్లాట్ఫామ్. ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. దీనిపై నుంచి పూర్తిగా షెడ్ అయితే వస్తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ముందుగా మనం ఇటువైపు నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు 8 9 ప్లాట్ఫామ్స్ ఇవి. ఇటువైపు నుంచి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు 8వ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది. 7వ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది. ఈ రైట్ సైడ్కి అటువైపు 9వ ప్లాట్ఫాము, ఇటువైపు వచ్చేసి 6వ ప్లాట్ఫాము. ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ ఎస్కలేటర్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు క్లియర్గా
ఎస్కలేటర్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక లిఫ్ట్ పనులు కూడా జరుగుతున్నాయి అనుకుంటా. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మరియు ప్లాట్ఫామ్ నెంబర్ 7 కిందకైతే వెళ్దాము, వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో ఒకసారి గమనిద్దాము. ఇక్కడ ట్రైన్స్ కూడా చూడవచ్చు మనము. ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు, ఇది వాటర్ అనుకుంటా తాగేది. ట్రైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పబ్లిక్ లేరు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ సేమ్ అలాగే కనబడుతుంది చూడడానికి. ఇప్పుడైతే రద్దీ లేకుండా ఈ స్టేషన్లో ఈ పరిసర ప్రాంతాలన్నీ చూడగలుగుతున్నాము. ఇది ట్రైన్లు ఆగడం మొదలైతే మాత్రం ఇక్కడ రద్దీ విపరీతంగా పెరుగుతుంది అనుకుంటున్నాను. చెర్లపల్లికి మనకు ఎల్బీ నగర్ నుంచి ఇటువైపు ఉప్పల్ నుండి ఈ వైపు ఉండే జనాభా మొత్తం ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. చెర్లపల్లి బోర్డు ఇంకా పైకి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్దాము. ఈసీఐఎల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, నాగారం ఇటువైపు నుండే అందరికీ ఇది ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇది 5 ఇది ట్యాంకర్ ఆగింది కదా, పెట్రోలియం ట్యాంకర్ది. ఇది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇది. ఇంతకుముందు చూసింది మనం 6, 7 చూసినాము. ఇది వచ్చేసి 5, 4 ప్లాట్ఫామ్స్ ఇవి. ఇక్కడ నుంచి దిగొచ్చు. 5 మరియు 4 ప్లాట్ఫామ్స్ ఇవి. రైట్ సైడ్ నుంచి అయితే ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్కలేటర్స్కో లిఫ్ట్కో ఇక్కడైతే పనులు అయితే జరుగుతున్నాయి. నాలుగో ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫస్ట్ది కనపడుతుంది. ఇంకా ముందుకు అలాగే వెళ్తూ ఉంటే 3వ ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఒక ట్రైన్ ఉంది. ఎదురుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇటువైపు రైట్ సైడ్లో చూస్తే మనకు టెర్మినల్ కొత్త బిల్డింగ్ కనబడుతుంది. ఇక్కడ ఎస్కలేటర్ రావాల్సి ఉంది. మొత్తం మీద ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కింది దిగేది. రెండు 3 దిగడానికి ఉంది. ఇక్కడ 2 ప్లాట్ఫామ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. 1, 2 ప్లాట్ఫామ్స్ది. ఇది దిగేది మాత్రం ఇక్కడ 2, 3 కింది ఉంది. ఇది ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడవచ్చు. చాలా విశాలంగా పొడవుగా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మనకు ఫస్ట్ ప్లాట్ఫామ్ పోవడానికి దారి. మెట్లు చూడవచ్చు, చాలా వెడల్పుగా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ కన్నా
9th ప్లాట్ఫామ్ నుంచి వచ్చే బిల్డింగ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు పెద్దగా కనపడుతుంది. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర చిన్న ఎంట్రన్స్ బిల్డింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 8 మరియు 9 ప్లాట్ఫామ్స్. రిటర్న్ వెళ్తూ ఉంటే 8 మరియు 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. అటువైపు 7వ ప్లాట్ఫామ్, ఇక్కడ 8, దాని పక్కన 9. బయటికి అయితే వెళ్ళిపోదాము. బయటికి వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ కొత్త బిల్డింగ్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకు ఈ బిల్డింగ్ స్టేషన్ బిల్డింగ్ వచ్చేసి ఇందులో మనకు 6 బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. వెయిటింగ్ హాల్స్ లేడీస్కి మరియు జెంట్స్కి సపరేట్గా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రెస్టారెంట్, కాఫీ షాపులు ఉండొచ్చు అని అంటున్నారు. చూడొచ్చు ఇక్కడ బయట సైడ్ నుంచి ఏ విధంగా ఉందో బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇదైతే చాలా అందంగా రూపుదిద్దుకుంటుంది. ఇటు పక్కన సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది. బిల్డింగ్ చూడొచ్చు. అయితే ఇది బిల్డింగ్ వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ అంతా హైట్లో కనబడుతుంది మనకు. ఈ పార్కింగ్, ఈ బిల్డింగ్ ఇదంతా ఇక్కడ చూడండి. ట్రైన్స్ వచ్చి అన్ని కింది నుంచి వెళ్తున్నట్టు కనపడుతుంటాయి. ఇక్కడ ట్రైన్స్ వాషింగ్ కనబడకుండా షెడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా హైట్లో జరిగింది. ఈ ఫిట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా హైట్లో నుంచి అటు వేయడం జరిగింది. ఇంకా పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ఇంకా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చెర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవైతే రైల్వే స్టేషన్ వాటర్ ట్యాంక్స్ ఇవి.